డాక్టర్ గారు, హస్తప్రయోగం వల్ల కళ్ళ చుట్టూ నల్లగా తయారవుతుందా? ముఖంలో గ్లో తగ్గిపోతుందా? హస్తప్రయోగం మానడానికి మందులు ఏం వాడాలి? హస్తప్రయోగం వల్ల కళ్ళ చుట్టూ ఏమాత్రం నల్లగా తయారవదు, నల్ల వలయాలు ఏర్పడవు. చాలామంది తమ కళ్ళ చుట్టూ నల్లగా వస్తే అది హస్తప్రయోగం వల్ల అయిందనుకుంటారు. అవుతుంది కొంతమందికి. అది కొంత స్ట్రెయిన్, ముఖ్యంగా చదువుకునే వయసులో. చాలామంది యుక్త వయసులో ఎడ్యుకేషన్ ఉంటారు కదా, ఫెయిర్గా ఉన్నట్లయితే ఆ స్ట్రెయిన్ వల్ల, ఐ స్ట్రెయిన్ వల్ల అక్కడ మెలనిన్ పిగ్మెంట్ ఏర్పడుతుంది. దానివల్ల నల్లగా తయారవుతుంది. కొంచెం మరీ ఎక్కువ ఉంటుంది. మరీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం ఈ స్ట్రెయిన్ వల్ల కాదు, వేరే కారణాలు ఉంటాయి. కొంతమందికి పెద్ద స్ట్రెయిన్ చేయకపోయినా సరే, వాళ్ళ కళ్ళతో పెద్ద చదవకపోయినా ఏం చేయకపోయినా కూడా నల్లగా, అది వేరే జెనెటిక్ ఫ్యాక్టర్. అలా కాకుండా మాత్రం నిద్ర లేకపోతే, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే, సరైన పౌష్టికాహారం తీసుకోకపోతే, విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోకపోతే అలాగా కళ్ళ చుట్టూ నలుపు రావడం అవకాశం. మెయిన్గా విటమిన్స్ డిఫిషియన్సీ వల్ల ఆరంగా నలుపు ఏర్పడుతుంది. అలాగే స్ట్రెయిన్ కారణమవుతుంది. అలసట వల్ల, స్ట్రెస్ వల్ల, పౌష్టికాహారం సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలా ఉంటుంది మేడం. అంతేగాని హస్తప్రయోగం చేయలేక. అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత న్యాచురల్గా 100కి 90% హస్తప్రయోగం చేస్తారు. మా పిల్లలందరూ చేస్తారు. 90 కొంత 90, మొత్తం 98% కూడా అనుకోవచ్చు. వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ కళ్ళ చుట్టూ వచ్చి నలుపు రాసి ఇక్కడ పోయి ఇక్కడిలో వస్తే ఇదంతా నలుపుగా ఉంటే మరి కొద్దిగా ఫెయిర్గా ఉన్న మరీ అసహ్యంగా ఉంటుంది కదా నలుపు ఉంటే. హస్తప్రయోగం చేసే కనుక వచ్చింది అనుకుంటారు. కానీ నిద్రలేమానుకుని చదువుకోవడం వల్ల కళ్ళ స్ట్రెయిన్, కొంతమందికి కొద్దిపాటి రిఫ్రాక్టర్ అంటే దృష్టి లోపం ఉంటుంది. 0.25 ఉంటుంది, -0.25 వచ్చు, లేదా +0.25 ఉండొచ్చు. పోన్లే గట్టానైపోతాం కదా, కళ్ళజోడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు తలనొప్పి వస్తుందండి, చదువుతుండే కళ్ళ నీళ్ళు వస్తాయని చెప్పి డాక్టర్ గారు కళ్ళజోడు ప్రిస్క్రైబ్ చేస్తారు. కానీ కళ్ళజోడు పెట్టుకుంటే చిన్నప్పుడే కళ్ళజోడు ముసలోళ్ళలాగా అని పెట్టుకోరు. చాలామంది జరిగేది. అసలు డాక్టర్ దగ్గరికే వెళ్ళరు కొంతమంది. డాక్టర్ దగ్గర చూపించరు, కళ్ళకి చూపించుకోరు. కానీ ఆ కొద్దిపాటి రిఫ్రాక్టర్ అంటే దృష్టి దోషం వల్ల కళ్ళు స్ట్రెయిన్ అయ్యి కళ్ళ చుట్టూతో నలుపు వస్తుంది. అలసట వల్ల స్ట్రెయిన్. అంతేకాకుండా ఫుడ్ సరిగ్గా తీసుకోరు, నిద్ర సరిగా ఉండదు. అంతేగాని హస్తప్రయోగం వల్ల కానే కాదు. హస్తప్రయోగం మానేసినా సరే అది పోదు. వాడు చక్కగా నిద్రపోతే, కనీసం రోజుకి 8 గంటలు నిద్రపోతే, సరైన పౌష్టికాలు తీసుకుంటే, అవసరం ఉంటే మల్టీవిటమిన్స్ తీసుకుంటే ఇది ఉండదు. అంచేత కళ్ళ చుట్టూతా నలుపుగా వలయాలు ఏర్పడితే అటువంటి వాళ్ళు నిద్రపోవడం, ఒక రాత్రి 8 గంటలు నిద్రపోవడం, ఒకవేళ దృష్టి దోషం ఉంటే కళ్ళజోడు పెట్టుకోవడం, పళ్ళు, పాలు, గుడ్డు, చేపలు, మాంసం అంటే తీసుకోవడం చేస్తే చాలా వరకు అది రాదు. పూర్వకాలం అసలు పౌష్టికాహారం గురించి అవగాహన ఉండేది కాదు. అంతే వాళ్ళకి ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు అంత నల్లగా వలయాలు రాట్లా. అంచేత పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, బ్యాలెన్స్ డైట్ తీసుకోకపోవడం వల్ల, విటమిన్స్ ఉండే ఆహారం తీసుకోకపోవడం వల్ల ఎక్కువ మంది ఇప్పుడు తగ్గిందంటే రావట్లేదు. ఇప్పుడు అంత నల్లగా ఎక్కువ కొద్ది మందిలో ఉంటుంది. ఆ కొద్ది మంది మాత్రం చాలామందికి ఎంత కారణం స్ట్రెస్, నిద్ర లేకపోవడం, ఆహార లోపం, ఇతరత అనారోగ్యం, వేరే జబ్బులు, అవన్నీ కారణమాట. అది అంతేగాని హస్తప్రయోగం వల్ల కానే కాదు. దాన్ని ఇంకా అలా వీళ్ళేమనుకుంటారంటే హస్తప్రయోగం చేసే ఒక పక్కేమో కళ్ళు నల్లగా గ్లో తగ్గుతుంది అనుకుంటారు. గ్లో తగ్గడం ఏంటి? నిద్ర లేకపోవడం కారణం అండి. పౌష్టికాహారం తీసుకోవడం మరొక కారణం అండి. 2 గుర్తుంచుకోండి, నిద్ర లేకపోవడం, పౌష్టికాహారం తీసుకోకపోవడం ప్రధానంగా. 3వది తగినంత వాటర్ తీసుకోవడం, మంచిలు తాగడం. రోజు కనీసం
3 లీటర్స్ వాటర్ తాగాలి. 3 లీటర్ల నీరు తాగాలి. 3 నుంచి 4. అందులో యూత్ వాళ్ళు ఆటలాడతారు, గెంతులేస్తారు, నడుస్తారు, ఎండలో పోతారు, చెమట ఎక్కువ పడుతుంది, గాలి లేని గదుల్లో కూర్చోవలసి వస్తుంది, ఫ్యాన్ దగ్గర కూర్చోవలసి వస్తుంది. దాంతో ఏమవుతుందంటే డీహైడ్రేషన్ కొంత వస్తుంది. డీహైడ్రేషన్ వస్తే ముఖంలో గ్లో తగ్గుతుంది, కాంతి తగ్గుతుంది. అంచేత వాటర్, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. ఎవరైనా సరే గుర్తుంచుకోండి, ముఖంలో గ్లో తగ్గుతోంది అనుకుంటే, కళ్ళు పీక్కుపోతాయి అనుకుంటే, బొగ్గులు ఎదువలైన ఉన్నట్లుంటే, ముడతలు వస్తున్నాయి అనుకుంటే, ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఈజ్ డీహైడ్రేషన్. తగినంత నీరు తీసుకోవట్లేదు. నీరు తగినంత తీసుకుంటే చర్మంలో ముడతలు ఉండవు, ముఖంలో ముడతలు ఉండవు, గ్లో ఉంటుంది. కానీ వీళ్ళేమనుకుంటారంటే హస్తప్రయోగం చేయబట్టి చాలామంది పిల్లలు మంచినీళ్ళు చాలా తక్కువ తాగుతారు. అసలు 3 లీటర్స్ తాగిపోయి 1 లీటర్ తాగుతారు. కొంతమంది 1 లీటర్ అదే కష్టం. ఆ 1 లీటర్ కూడా మంచిలు తాగకుండా వాళ్ళు పైగా హస్తప్రయోగం చేసే కనుక వచ్చిరుకుంటారు. చాలా తప్పు. అంతే హస్తప్రయోగం చేయడం మందులే ఉన్నాయా? మందులు ఎందుకండి అసలు? దాన్ని నష్టం చేయండి. మందులు ఏంటి అసలు? మందులే ఉండవు. మందులు దేనికి? నష్టం చేసే జబ్బులకి మందులు ఉంటాయి. నష్టం చేయని దానికి మందులు ఉండవు. ఫస్ట్ గుర్తుంచుకోండి. హస్తప్రయోగం మానడానికి మందులు ఉండవు. కారణం అంటే హస్తప్రయోగం హానికరం కాదు కనుక, అది న్యాచురల్ కనుక దాని మందులు ఏంటండి? దాని మందులు ఏంటి అసలు? తప్పుగా దానికి భయం ఎందుకు అసలు? చెయ్యి, ఏమవుతుంది, ఎంత చేసినా అవ్వదు, ఎన్నిసార్లు చేసినా అవ్వదు. హస్తప్రయోగం వల్ల ఎటువంటి నష్టం లేదు, నిరభ్యంతరంగా చేయొచ్చు అని చెప్పే కదా. ఒకటి, మంచి ఆహారం తీసుకోవాలి, ఎందుకు నల్ల మచ్చలు పోవాలి. రెండోది, మంచి లిక్విడ్ తాగండి, నిద్రపోండి. తక్కినేమంతా వేరే ఏదో టీవీలు చూసుకుంటూ లేదా మొబైల్లో చూసుకుంటూ ఇదే తక్కినేమంతా రోజంతా చక్కగా చదువుకి దానికి ఇంపార్టెంట్ పనికి ముఖం దృష్టిని పెట్టుకోండి, శ్రద్ధగా చదవండి. మనం ఏం చేస్తామంటే రోజంతా పనికిరాని పనులతో టైం వేస్ట్ చేస్తాం, రాత్రి కూడా నిద్రపోకుండా చదవడానికి ప్రయత్నం చేస్తాం. దట్ ఇస్ నాట్ కరెక్ట్. పగలు రోజంతా కష్టపడాలి, పని చేయాలి, శ్రద్ధగా అవసరమైన పనులే చేయాలి, అనవసరం చేయకూడదు. రాత్రి 8 గంటలు నిద్రపోవాలి. అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, బుర్ర బాగా పనిచేస్తుంది, చక్కగా ఉంటారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.